మీకు రక్తహీనతుందా? చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తుందా? తల తిరుగుతోందా? అయితే ఈరోజు చెప్పబోయే సహజ ఆహారం మీకు ఉపయోగపడచ్చు. ఇవి ఐరన్ లోపం లక్షణాలు. జాగ్రత్తగా ఉండండి. మన శరీరానికి ఐరన్ చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది హీమోగ్లోబిన్ తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. మన శరీరంలో తగినంత ఐరన్ ఉండడం చాలా అవసరం. ఐరన్ లోపించడం వల్ల నీరసం, తల తిరిగినట్టు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పాలిపోయినట్టు ఉండడం, జుట్టు రాలడం, రక్తహీనత, డిప్రెషన్, తలనొప్పి, గోర్లు పెలుసుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు ఐరన్ ట్యాబ్లెట్స్ను ఉపయోగించమని చెబుతున్నారు. కేవలం మందుల వల్ల ద్వారా మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా ఐరన్ మన శరీరానికి లభిస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు మనం కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామని మన నమ్మకం. సాధారణంగా పురుషులకు రోజుకు 10 మిల్లీగ్రాములు, స్త్రీలకు రోజుకు 29 మిల్లీగ్రాములు, గర్భిణీ స్త్రీలకు రోజుకు 27 మిల్లీగ్రాములు, బాలింతలకు రోజుకు 23 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. సహజ సిద్ధ పదార్థాల ద్వారా లభించే ఐరన్ శరీరంలో ఎక్కువైనప్పటికీ ఎటువంటి హాని కలగదు. కానీ క్యాప్సూల్స్ ద్వారా తీసుకునే ఐరన్ ఎక్కువైతే ఇతర దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది. ఒక్కో క్యాప్సూల్లో 32 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఐరన్ క్యాప్సూల్స్ను ఎక్కువగా వాడడం వల్ల మలం గట్టిగా రావడం, మలం నల్లగా రావడం, కడుపులో నొప్పి, తలనొప్పి, నోట్లో రుచి మారడం, చర్మం ఎర్రగా మారడం, చెమటలు ఎక్కువగా పట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం ఐరన్ ఎక్కువగా ఉండే సహజ సిద్ధ పదార్థాలను తీసుకోవడమే మంచిది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తాటి బెల్లం. కొత్తిమీర 5.3 మిల్లీగ్రాములు, కరివేపాకు 8.6 మిల్లీగ్రాములు, ధనియాలు 17.6 మిల్లీగ్రాములు, ఆవాలు 13 మిల్లీగ్రాములు, నల్ల నువ్వులు 13 మిల్లీగ్రాములు, తెల్ల నువ్వులు 15 మిల్లీగ్రాములు, అవిసె గింజలు 5.4 మిల్లీగ్రాములు, ఉలవలు 8 మిల్లీగ్రాములు, మిరియాలు 12 మిల్లీగ్రాములు, వాము 13.6 మిల్లీగ్రాములు, ఇంగువ 15 మిల్లీగ్రాములు, జీలకర్ర 20.5 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అలాగే బియ్యాన్ని పాలిష్ పట్టగా వచ్చిన తవుడులో 30 మిల్లీగ్రాములు, మామిడికాయ పొడిలో 41 మిల్లీగ్రాములు, పసుపులో 46 మిల్లీగ్రాములు, క్యాలీఫ్లవర్ కాడల్లో 40 మిల్లీగ్రాములు, తాటి బెల్లంలో 250 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. ఐరన్ ఉన్న ఆహారం తినడం మాత్రమే సరిపోదు, విటమిన్ సి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల ఐరన్తో పాటు మనకు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. కానీ ఐరన్ క్యాప్సూల్స్ను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఐరన్ ఒక్కటే లభిస్తుంది. ఈ ఆహార పదార్థాలను తీసుకున్నప్పటికీ కొందరిలో ఐరన్ లోపం తలెత్తుతుంది. దీనికి కారణం వారిలో తగినంత విటమిన్ సి లేకపోవడమే. మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్ను రక్తంలో కలిసేలా చేయడంలో విటమిన్ సి చాలా అవసరం. కనుక ఐరన్ లోపం తలెత్తకుండా ఉండాలంటే విటమిన్ సి ఉండే ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ లోపంతో బాధపడేవారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గడమే కాకుండా మరలా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యగమనిక: తాటి బెల్లంలో 250 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది అనే వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. తాటి బెల్లంలో కొంత ఐరన్ ఉండొచ్చు, కానీ ఖచ్చితమైన పరిమాణం తయారీ విధానం, మూలం ఆధారంగా మారుతుంది. రక్తహీనత ఉంటే తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే ఐరన్ శోషణకు విటమిన్ ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవడం ఉపయోగకరం. తాటి బెల్లంలో 250 mg ఐరన్ వాదనకు ఆధారాలు లేవు. ఇది తయారీ మూలం ఆధారంగా మారుతుంది. రక్తహీనత ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉపయోగకరం.
ఆరోగ్యంగా ఉండాలంటే సహజమైన ఆహారాన్నే ఎక్కువగా తీసుకోండి. అవసరమైతే మాత్రమే డాక్టర్ సలహాతో ఐరన్ మాత్రలు వాడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.